హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీకోసం ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చినది. తెలంగాణ స్టేట్ లెవెల్లో మనకు బోర్డ్ వచ్చేసి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. దీంట్లో మనకు వేకెన్సీస్ అయితే వచ్చేసినాయి. కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయినది. డేట్ వచ్చేసి మనం చూసుకుంటే 17th సెప్టెంబర్. దీంట్లో మనకు అప్లై చేసుకోవడానికి మనకు స్టార్టింగ్ డేట్ 8th అక్టోబర్ 2025 టు 28th అక్టోబర్ 2025 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. దీంట్లో మనం చూసుకున్నట్టయితే వేకెన్సీస్ దీంట్లో 2 రకాల వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో చూసుకుంటే మనకు నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఒకటి ఏంటంటే డ్రైవర్స్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. దీంట్లో మనకు వేకెన్సీస్ 1000 ఉన్నాయి, 1000 వేకెన్సీస్ ఉన్నాయి. దీని పే స్కేల్ చూసుకుంటే మనకు ఇక్కడ 20,960 టు 60,080 వరకు మనకు పే స్కేల్ అయితే ఇవ్వడం జరిగినది. దీంట్లో ఇంకోటి వచ్చేసి ఇంకో పోస్ట్ గురించి చెప్పాలంటే మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే శ్రామిక్స్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. దీంట్లో 743 పోస్టులు ఉన్నాయి. దీంట్లో పే స్కేల్ వచ్చి మనం చూసుకున్నట్టయితే 16,550 నుండి 45,030 వరకు మనకు పే స్కేల్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇది మంచి ఆపర్చునిటీ. నిరుద్యోగులకు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో ప్లీజ్ నోట్ చేసుకోండి. డేట్ అయితే 8th అక్టోబర్ 2025 నుండి 28th అక్టోబర్ 2025 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, దీంట్లో మనకు చూసుకున్నట్టయితే సెకండ్ పాయింట్ చూసుకోండి, క్యాండిడేట్స్ టు చెక్ ఎలిజిబిలిటీ బిఫోర్ అప్లైయింగ్. అంటే మనం అప్లై చేసుకునే ముందు ఏంటంటే ఎలిజిబిలిటీ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాలి. ఓకేనా, దీంట్లో ఇక్కడ చూడండి మూడో పాయింట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్. దీంట్లో చూసుకున్నట్టయితే మనకు డిస్ట్రిక్ట్ వైజ్ ఇచ్చాడు. ఇక్కడ చూసుకోండి. ఓకేనా, డిస్ట్రిక్ట్ వైజ్ ఇచ్చాడు మనకు దీంట్లో. దీంట్లో మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి డిస్ట్రిక్ట్స్ మనకు ఆదిలాబాద్, మంచిర్యాల్, నిర్మల్, ఆసిఫాబాద్, కరీంనగర్, సిద్దిపేట, నిజామాబాద్, సూర్యాపేట అంటే డిస్ట్రిక్ట్ వైజ్ ఇచ్చారు. దీంట్లో పోస్ట్ ఆఫ్ కోడ్ చూడండి, పోస్ట్ కోడ్ నెంబర్ 45. దీంట్లో LRDR టోటల్ వేకెన్సీ అని ఇచ్చాడు. ఓకేనా, దీంట్లో చూసుకోండి టోటల్ వేకెన్సీ మనకి టోటల్ చూసుకున్నట్టయితే 1000 వేకెన్సీ గురించి బైఫర్కేషన్ ఇచ్చారైతే ఇవ్వడం జరిగింది. ఓకేనా, అలాగే మనం కిందికి వచ్చేస్తే దీంట్లో ట్రేడ్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇచ్చారు. అంటే ఇదేంటి చూడండి, డిస్ట్రిక్ట్ వైజ్ ఉంది, కంటిన్యూస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ ప్రకారం ఉంది. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మనకు ITI ట్రేడ్ అంటే పొజిషన్ ఏదైతే మనం జాబ్ అప్లై చేసుకుంటామో జాబ్ పొజిషన్ ఉంటో దాని ప్రకారం మనం ఇక్కడ ఇవ్వడం అనేది జరిగినది. ఇక్కడ చూసుకోండి ఫస్ట్ వేకెన్సీ ఉన్నది మెకానిక్ మోటార్ వెహికల్. ఇంకోటి చూసుకోండి ఇక్కడ షీట్ మెటల్ MVBB అండ్ ఫిట్టర్, ఆటో ఎలక్ట్రీషియన్, పెయింటర్, వెల్డర్, కట్టింగ్ అండ్ స్వింగ్ ఆప్షోల్, మిల్ రైట్ మెకానిక్. లైక్ ఇలా జాబ్ ఏదైతే జాబ్ పొజిషన్తో ఆ పేరు ప్రకారం ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకు ఈక్వివాలెంట్ ట్రేడ్ ఇచ్చారు. అంటే దీంట్లో ఏమేమి ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎలా ఎలిజిబిలిటీ ఏంటిది, ఆటోమేషన్ సెక్టర్ విత్ అడ్వాన్స్డ్ మాడ్యూల్ అండ్ సర్వీసింగ్ ఓవర్హెల్ ఆటోమొబైల్ దీంట్లో ఉండాలి అండి. డీజిల్ మెకానిక్ ఎవరైనా అప్లై చేసుకుంటారో దాని ప్రకారం ఇక్కడ చూసుకొని అప్లై చేసుకోవచ్చు మనం. ఓకేనా, అలాగే ఫిట్టర్కి చూడండి ఇక్కడ ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ విత్ అడ్వాన్స్డ్ మాడ్యూల్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ జిగ్స్ అండ్ ఫిక్స్ క్వాలిటీ కంట్రోల్. లైక్ ఏదైతే పొజిషన్కి సంబంధించిన దానికి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అంటే ఇక్కడ దాంట్లో మనకు అనుభవం ఉంటే ఇక్కడ మనం దాని ప్రకారం చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు వేకెన్సీస్కి చూడండి, ఫస్ట్ వన్ అనేది మెకానిక్ డీజిల్. దీంట్లో చూడండి 589 పోస్టులు ఉన్నాయి. దీంట్లో చూడండి ఫిట్టర్ అండ్ షీట్ మెటల్ 2 కలిపి మనకు 43 ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇక అలాగే చూసుకుంటే ఆటో ఎలక్ట్రీషియన్ 43, పెయింటర్ 17, వెల్డర్ కూడా 17, కట్టింగ్ అండ్ స్వింగ్ 17, ఇంకోటి మిల్ రైట్ మెకానిక్ ఇది కూడా 7. టోటల్ వచ్చేసి మనకు 743 పోస్ట్ అయితే రావడం జరిగినది. ఓకేనా, అలాగే మనకు కిందకి చూసుకుంటేనే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చూడండి మెకానిక్ ఉంది కదా పైన, మెకానిక్ డీజిల్ మెకానిక్ ఉంది 589 పోస్టులు ఉన్నాయి కదా. ఇది కూడా డిస్ట్రిక్ట్ వైజ్ ఇక్కడ బైఫర్కేషన్ చేశారు. ఓకే, చూసుకున్నట్టయితే చూడండి ఇక్కడ హెడ్డింగ్ ఏంటిది, మెకానిక్ డీజిల్ మెకానిక్ మోటార్ వెహికల్. ఇది 589 పోస్టులను ఇక్కడ చూడండి మనకు కింద టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి 589. ఓకేనా, 589 ఇక్కడ వీళ్ళు ఏంటంటే బైఫర్కేషన్ చేశారు అన్నట్టు, అంటే డిస్ట్రిక్ట్ వైజ్.
ఇక చూడండి డిస్టిక్ వైజ్ ఆదిలాబాద్లో 4 ఉన్నాయి, మంచిర్యాలలో టోటల్ చూసుకుంటే మంచిర్యాలలో 4, నిర్మల్లో 4, సిద్దిపేటలో 1, నిజామాబాద్లో 1, నిజామాబాద్ 14, కామారెడ్డిలో 9. లైక్ ఇక్కడ డిస్టిక్ వైజ్ బైఫర్గేషన్ చేశారు. ఓకే, జాబ్ పొజిషన్ ప్రకారం. ఇక్కడ సెకండ్ చూసుకున్నట్టయితే షీట్ మెటల్ ఉంది కదా, షీట్ మెటల్ ఫిట్టర్. ఇక్కడ చూసుకుంటే పైన ఎన్ని ఉన్నాయి, షీట్ మెటల్ చూడండి 40. ఇక్కడ చూసుకున్నట్టే షీట్ మెటల్ 43 ఉన్నాయి పోస్టులు ఇక్కడ. దాని ప్రకారం వీళ్ళు ఏంటంటే కింద జాబ్ ప్రకారం, జాబ్ పొజిషన్ ప్రకారం మళ్ళీ డిస్టిక్ వైజ్ అనేది బైఫర్గేషన్ చేశారు. ఓకేనా. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ చూడండి ఆదిలాబాద్ చూసుకున్నట్లయితే చూడండి ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, సిద్దిపేట్ అన్నీ ఇక్కడ డిస్టిక్ వైజ్ ఇచ్చారన్నట్టు. ఓకేనా. అలాగే మనకు చూసుకున్నట్టయితే ప్రతిది పైన ఇచ్చినట్టు ప్రతి జాబ్ ప్రకారం, పొజిషన్ ప్రకారం డిస్టిక్ వైజ్ కూడా మళ్ళీ బైఫర్గేషన్ చేసుకున్నది. ఏదైతే మీకు అప్లికబుల్ ఉంటుందో దాని ప్రకారం ఇక్కడ చూసుకొని మనం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. దాన్ని ఇక్కడ చూడండి డ్రైవర్స్ కూడా ఉన్నది. కిందికి వచ్చేసి మనకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చారు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఫీ స్ట్రక్చర్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఫీ పర్టికులర్స్ అని ఇచ్చారు, డ్రైవర్స్ అండ్ శ్రామిక్. ఇది చూడండి ఎస్సీ అండ్ ఎస్టీ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ తెలంగాణ వీళ్ళకు 300 ఫీజు ఉంది. ఓకే, ఆల్ అదర్స్ 600 డ్రైవర్స్కి. ఇప్పుడు శ్రామిక్ చూసుకుంటే 200 ఎస్సీ ఎస్టీ, మిగతా వాళ్ళకి ఆల్ అదర్స్ 400. ఫీ డీటెయిల్స్ అండి. ఇక్కడ పేమెంట్ ఆఫ్ ఫీజు కూడా ఇచ్చారు. ఎలా అనేది పేమెంట్ ఆన్లైన్లో పే చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది సైట్ ప్రకారం ఓపెన్ చేసుకొని మనం ఆన్లైన్లో పే చేసుకోవాలి. ఇక్కడ చూడండి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అన్ని బ్యాంకింగ్ అన్ని అప్లికేబుల్ ఉన్నాయి. ఓకే, ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఏ విధంగా ఫిల్అప్ చేసుకోవాలి, ఏమేమి అంటే డాక్యుమెంట్స్ అనేది చూసుకొని అప్లోడ్ చేసుకోవాలి, అన్నీ ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. చూడండి ఇక్కడ రిజిస్ట్రేషన్ యూజింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలా, పేమెంట్ ఆఫ్ ఫీ యూజింగ్ మోడ్, అవైలబిలిటీ అన్నీ మనం ఇక్కడ చూసుకొని దాని ప్రకారం చూసుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫోటో కూడా మనం పేస్ట్ చేయాల్సి వస్తుంది, ఫోటో ప్లస్ సిగ్నేచర్. ఓకేనా. అలాగే మనం కిందికి వెళ్ళినట్టయితే అప్లోడింగ్ అండ్ సబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్ ఎలా చేయాలి ఏంటిది అనేది ఇప్పుడు చూడండి. ఇక్కడ ఎస్ఎస్సి మెట్రికులేషన్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి, అన్ని డాక్యుమెంట్ దాని ప్రకారం ఏది ఇచ్చారో. ఈ నోటిఫికేషన్ మీకు కింద మన డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి పాయింట్ మీరు చెప్పుకుంటూ వెళ్తే వీడియో కొంచెం పెద్దగా అయిపోతే అందుకోసమే ఇప్పుడు మెయిన్గా ఉన్న పాయింట్స్ మాత్రం మీకు చెబుతున్నాను. ఇక్కడ చూడండి ఇక మెరిట్ స్పోర్ట్స్ పర్సన్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఉమెన్ రిజర్వేషన్ కూడా ఉంచారు, 33.1/3% కూడా ఉమెన్స్ కూడా ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, రిలాక్సేషన్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవర్స్కి మాత్రం డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యూ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ యాజ్ ఆన్ 1 జూలై 2025 వరకు మనకు అయితే సర్టిఫికేట్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనం సబ్మిట్ చేసుకోవాలి, అప్లోడ్ చేసుకోవాలి. దాని ప్రకారం ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారని కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ 5 years ఉంది రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్. ఓకే, రిమైనింగ్ ఎక్స్ సర్వీస్ ఆర్మీ, ఇండియన్ నేవీ ఉంటారు కదా, వాళ్ళకైతే 3 years అని ఇచ్చారు ఇక్కడ. ఓకే, దీని ప్రకారం మనము చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనం కిందికి వెళ్ళి చూసినట్టయితే ఎలిజిబిలిటీ కండిషన్ క్యాండిడేట్ షుడ్ ఇన్స్టిట్యూట్ ద ఎలిజిబిలిటీ ఫర్ ద పోస్ట్ సెలెక్షన్ ప్రొసీజర్ చూడండి. ఇక్కడ మీకు అప్లై చేసినాక అడ్మిట్ కార్డు, ఇంటిమేషన్ లెటర్స్ అనేటి ఇంటికే మీరు పెట్టిన అడ్రస్కి మాత్రమే ఇక్కడ వచ్చేస్తాయి. దాని ప్రకారం మనం వెళ్ళిపోవడం, అంటే సెంటర్ ఏంటి అనేది ఇక్కడ వాళ్ళు దాంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇంకా మనకి చూడండి ఎగ్జామ్స్, దీని మార్క్స్ చూడండి ఎలా ఇచ్చారంటే మ్యాక్సిమం మార్క్స్ స్టార్టింగ్ ఏ వెహికల్ ఫ్రమ్ రెస్ట్ ఆన్ ద లెవెల్ అప్ గ్రేడియంట్ అండ్ డౌన్ గ్రేడియంట్. దాని ప్రకారం మ్యాక్స్ మార్క్స్ ఇచ్చారండి 6. క్వాలిఫికేషన్ మార్క్స్ ఏంటంటే 3. గేర్ చేంజింగ్ అండ్ డ్రైవర్స్ చూడండి గేర్ చేంజ్ అట్లా ఉంటుంది కదా, గేర్ చేంజింగ్ అప్ దీనికి 8 మార్క్స్ ఉన్నాయి. క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది 4. గేర్ చేంజింగ్ డౌన్ కింద గేర్ మార్చినట్టు దాని ప్రకారం 8 మార్క్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ 8, కానీ క్వాలిఫైయింగ్ మార్క్ ఏంటంటే 4. డ్రైవర్స్కి ఏదైతే ఎలా నడపాలి ఏంటి అనే డ్రైవింగ్ ఎలా చేయాలి దాని ప్రకారం వాళ్ళ మార్క్స్ ఉన్నాయండి. ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇక్కడ వెయిటేజ్ కూడా ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్ షెల్ బి అవార్డెడ్ 40 marks యాజ్ వెయిటేజ్ ఆన్ బేసిస్ ఆఫ్ ద అకాడమిక్ క్వాలిఫికేషన్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పీరియన్స్ యాజ్ స్పెసిఫైడ్ బిలో.
ఏదైతే క్యాండిడేట్స్ వాళ్ళ ఇప్పుడు ఎగ్జామ్ ఉంటుంది కదా, దాంట్లో వెయిటేజ్ మార్క్స్ కూడా ఉన్నాయి, 40 మార్క్స్ ఉన్నాయి. దాని వెయిటేజ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అకాడమిక్ క్వాలిఫికేషన్, మీ క్వాలిఫికేషన్ని బట్టి మన డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఎక్స్పీరియన్స్ని బట్టి వెయిటేజ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ టేబుల్లో మనకు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, మ్యాక్సిమం వెయిటేజ్ మార్క్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం 25 మార్క్స్, 5 మార్క్స్, 10 మార్క్స్. ఏ పొజిషన్కి అయితే ఆ పొజిషన్కి ఎలా అప్లై చేస్తారో దాని ప్రకారం మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, సో సెలక్షన్ ప్రొసీజర్ ఇది శ్రామిక్ పోస్ట్ కోడ్ 46. దీంట్లో వీళ్ళకి ఏంటంటే చూసుకున్నట్టయితే అగ్రిగేటివ్ మార్క్స్ ఇన్ ఐటీఐ ట్రేడ్, ఇది టెక్నికల్ కానండి శ్రామిక్స్ది, అందుకోసం వాళ్ళకు అగ్రిగేటివ్ మార్క్స్ అన్ని ఐటీఐ ట్రేడ్ దాని ప్రకారం 90 మార్క్స్ అనేది పర్సెంటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. మార్క్స్ ఆఫ్ ప్రాసెసింగ్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్, ఎన్ఏసీ సర్టిఫికేట్, నాక్ సర్టిఫికేట్ ఉంటే 10 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ అవన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ ఈజ్ 50% ఫర్ ఓసీస్ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ 45%, బీసీస్ 40, ఎస్సీ ఎస్టీ 40, బీసీస్కి ఏమో 45%, లైక్ ఇలా ఇవ్వడం జరిగింది. సెలెక్షన్ ప్రాసెస్ చూసుకోండి. ఇక్కడ సెలెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్ హూ గాట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ షెల్ బీ మేడ్ స్ట్రిక్ట్లీ ఆన్ దేర్ రిలేటివ్ మెరిట్ బేసిస్ మీద ఉంటుందండి. అబ్టైన్ బై దెమ్ based on the state aggregative of the score weightage marks, that is 100 marks, while filling up the vacancies of the 5% of the post shall be filled following the combined qualification candidates లిస్ట్ ప్రకారం దాని ప్రకారం మెరిట్ ప్రకారం అనేది ఉంటుందండి. మెరిట్ అమాంగ్ ద క్యాండిడేట్స్ హూ సెక్యూర్ ద సేమ్ మార్క్స్ వస్తే ఏ విధంగా సెలెక్షన్ చేయడం జరుగుతుంది అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా ఉంటుందండి. ఎవరైతే సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాంగ్ విత్ ఇంటర్వ్యూకి తీసుకెళ్ళడం జరుగుతుంది, అప్పుడు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్ కూడా రిజర్వేషన్ ఏ విధంగా రిజర్వేషన్ కూడా ఉందండి. డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ఇచ్చారు ఇక్కడ. అలాగే మనకు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే అనెక్సర్ కూడా ఇచ్చారు. ఏంటనేది రెవెన్యూ ఇచ్చినండి. డ్రైవర్స్ కేటగిరీ వైజ్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అంటే రిజర్వేషన్ ప్రకారం. ఇప్పుడు చూసుకోండి, ఫస్ట్ వన్ ఏంటి, ఆదిలాబాద్ సిడిసి 1 ఆదిలాబాద్ ఓసీకి 6 ఉన్నాయి. టోటల్ మనకి ఎన్ని ఉన్నాయి, టోటల్ 21 ఉన్నాయి. చూసుకోండి ఇక్కడ 21లో దాంట్లో బైఫర్కేషన్ చేశారు. ఓసీకి 6, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 1, ఈడబ్ల్యూఎస్కి 2, బీసీఏకి 1, బీసీబీకి 1, బీసీసీకి 3, బీసీడీకి 1, బీసీఈకి 1, ఎస్సీ గ్రేడ్ 1కి 1, ఎస్సీ గ్రేడ్ 2కి 2, ఎస్టీకి 2, టోటల్ కలుపుకుంటే మనకు 21. అలాగే అన్ని డిస్ట్రిక్ట్స్లో మన కేటగిరీ వైజ్ అనేది బ్రేకప్ ఇక్కడ ఇవ్వడం జరిగినది. ఓకే, ఈ బ్రేకప్ ప్రకారం అనెక్సర్ ప్రకారం మనం చూసుకోవచ్చు. మనం అప్లై చేసిన పొజిషన్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అవి రిజర్వేషన్లు ఎన్ని ఉన్నాయి, అవన్నీ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, డ్రైవర్స్కి కానీ శ్రామిక్స్ కూడా అని అన్ని రెండు పొజిషన్లు కూడా అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంకోటి ఏంటో చూడండి, అనెక్సర్ ఇక్కడ స్కూల్ డ్యూటీ సర్టిఫికేట్ కూడా మనం ఇక్కడ ఫిల్ చేసుకుని ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ చూడండి, 1st, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th వరకు మనకు ఇక్కడ నేమ్ ఆఫ్ ది స్కూల్, డిస్ట్రిక్ట్, డ్యూరేషన్, స్టడీ అన్నీ మనం ఇక్కడ ఫిల్ చేసుకొని సిగ్నేచర్, పేరు, మండల్, నేమ్ అండ్ డిస్ట్రిక్ట్ అన్నీ ఇక్కడ చూడండి. సిగ్నేచర్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ విత్ ఇక్కడ ఏ స్కూల్ అయితే మనం చదువుతామో అక్కడ మనం హెడ్ ఆఫ్ ద స్కూల్ సిగ్నేచర్ తీసుకొని సీల్ పెట్టేసుకొని ఆ ఫామ్ నింపేసి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు సర్టిఫికేట్ ఆఫ్ ద రెసిడెన్స్ కూడా అవసరం అంటే ఇక్కడ ఫామ్ ఇచ్చారు, దీన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకొని ఫిల్ చేసి అప్లై చేసుకోవాలి. ఓకేనా. అనెక్సర్ ఫామ్ 1 చూడండి, ఇక్కడ నేషనల్ ఇక్కడ ఉంది ఫెడరేషన్ నేషనల్ అసోసియేట్, ఇది కూడా ఇదేంటంటే రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ కంపెనీ మల్టీనేషనల్ కాంపిటీషన్ అంతా ఇది కూడా ఫామ్ ఉందండి, ఇది కూడా అప్లై చేసుకోవచ్చు మనం. అంటే ఇవన్నీ ఏదైతే దీనికి సంబంధించిన ఈ పొజిషన్స్కి జాబ్కి సంబంధించిన అన్నిటికీ ఇక్కడ అన్ని అనెక్సర్స్తో పాటు ఫామ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఐ హోప్ ఈ నోటిఫికేషన్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. దయచేసి ఈ నోటిఫికేషన్ ఇచ్చిన విధానంగా అన్ని జాగ్రత్తగా చదువుకొని మనకు ఏదైతే సంబంధించిన వేకెన్సీ అప్లై చేసుకోవాలని అనుకుంటున్నామో దానికి మనము ప్రిఫర్ చేసుకొని అన్ని డాక్యుమెంట్ జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని అప్లోడ్ ఎలా చేసుకోవాలి, ఆన్లైన్ ఎలా అప్లై చేసుకోవాలి అవన్నీ మనం ఇక్కడ చూసుకొని ఆన్లైన్లో చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.